వెల్కమ్ టు శ్రేణిక్ బ్లాగ్స్ హెల్తీ ఈటింగ్ ఎపిసోడ్ 10. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కోసం పప్పు చేస్తున్నాను. దానికోసం పాలకూర, చుక్కకూర, టమాటా, పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాను. ఒక్కళ్ళ కోసమే చేస్తున్నాను కాబట్టి స్మాల్ కప్ 1.5 కప్ పప్పు తీసుకుంటున్నాను. అది క్లీన్ చేసి పెట్టుకున్నాక దాంట్లో వాటర్ యాడ్ చేసి దాంట్లో చుక్కకూర అండ్ పాలకూర యాడ్ చేస్తున్నాను అలాంగ్ విత్ టమాటా అండ్ పచ్చిమిర్చి. ఇది మొత్తం వేసాక అందులో కొంచెం సాల్ట్, ధనియాల పొడి అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది, సో వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ. సో ఇంకా పెట్టేయచ్చు ఒక 20 minutes. నెక్స్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను. 2 ఎగ్ వైట్స్ తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్నూన్ ఫ్రూట్ పొమోగ్రానైట్ తీసుకుంటున్నాను. వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇది పెద్ద పొమోగ్రానైట్ కాబట్టి మనం హాఫ్ తీసుకోవాలి లంచ్ కోసం. అండ్ నెక్స్ట్ ఇడ్లీ బ్యాటర్. మినపప్పు ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టాను. సో ఇడ్లీ రవ్వ, రెడ్ రైస్ ఇడ్లీ రవ్వ తొందరగా ఫర్మెంట్ అవ్వడం కోసం హాట్ వాటర్ యాడ్ చేశాను. ఇందులో క్విక్గా ఫర్మెంట్ అయిపోతుంది. బ్యాటర్ రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఫర్మెంటేషన్ వదిలేద్దాం. ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఈరోజు డైట్లో 2 ఇడ్లీ, 2 స్పూన్స్ దాల్ అండ్ 2 ఎగ్ వైట్స్. సేమ్ ఇదే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా. మధ్యలో ఫ్రూట్, అది దానిమ్మ పండు, హాఫ్ దానిమ్మ, అంటే సైజ్ని బట్టి, ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి హాఫ్.